ఫ్రెండ్స్, వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్. ఈ వీడియోలో వచ్చి మనము బైనాన్స్లో లర్న్ అండ్ ఎర్న్లో ఇంకొక కాయిన్ ఉంది, దాన్ని క్విజ్ కంప్లీట్ చేద్దాము. బైనాన్స్ ఓపెన్ చేయండి ఫస్ట్, తర్వాత మోర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ గిఫ్ట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట లర్న్ అండ్ ఎర్న్ అని. దీని మీద క్లిక్ చేయండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వన్ ఏసీఈ కాయిన్ అనమాట. ఇది ఏసీఈ కాయిన్. ఇది వచ్చి మనము 11 క్వశ్చన్లు అడుగుతుంది. వాటికి ఆన్సర్లు కరెక్ట్గా క్విజ్ కంప్లీట్ చేసామనుకోండి, మనకు ఇది 150 డేస్ లాక్లో ఉంటుందన్నమాట. ఇది రిసీవ్ అయినాక 150 డేస్ లాక్లో ఉంటుంది. ఆ తర్వాత మనం దీన్ని సేల్ చేసుకోవచ్చు. ఎంత కాస్ట్ ఉంటే అంత కాస్ట్కి సేల్ చేసుకోవచ్చు. మనకి ఆ లాక్లో ఉన్నన్నాళ్ళు మనకి 10% ఎక్స్ట్రా రివార్డ్ అనేది డైలీ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ లెర్నింగ్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినాక ఇక్కడ సెకండ్ గుర్తు మీద ఇక్కడ బాణం గుర్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినాక ఇక్కడ పైన స్టార్ట్ క్విజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ నాకు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ మీకు ఎక్కడైనా రావచ్చు. ఇక్కడ ఏబిసిడిలో ఇక్కడ ఉండే క్వశ్చన్ మీకు ఎక్కడైనా ఉండొచ్చు. నేను ఇప్పుడు కంప్లీట్గా పెట్టుకుంటూ పోతుంటాను. మీరు క్లియర్గా చూసి మీరు కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చి ఇక్కడ సిఏబిడి అని ఎట్లంటే అట్లే ఇచ్చినారు. దీనికి బి ఆన్సర్ ఇదన్నమాట. ఆన్సర్ వచ్చి ఇది. సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకి రెండో క్వశ్చన్ వస్తుంది. అప్పుడు దీనికి ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు మనము దీనికి ఆన్సర్ వచ్చి కింద ఏ కనపడుతుంది కదండి, ఇదనమాట దీనికి ఆన్సరు. మీరు కానీ క్లియర్గా చూసి పెట్టుకోండి. నాకు ఇక్కడ వచ్చిన సెకండ్లో వచ్చిన క్వశ్చన్ మీకు ఎక్కడన్నా రావచ్చు, 4th రావచ్చు, 5th రావచ్చు అనమాట. అది మీరు క్లియర్గా చూసి క్లియర్గా ఆన్సర్ పెట్టుకోండి. నేను సబ్మిట్ చేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది థర్డ్ క్వశ్చను. దీనికి వచ్చి బి ఆన్సర్ అండి, బి అనమాట. సబ్మిట్ మీద నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ పోతాను, వీడియో లెంత్ అయిపోతుంది కదా. నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ పోతే ఇది 3 minutesలో కంప్లీట్ అయిపోతుంది వీడియో. ఇది 4th క్వశ్చన్ ఫ్రెండ్స్. దీనికి వచ్చి ఆన్సర్ బి అండి, గేమ్ 2 అది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. 5th క్వశ్చన్, 5వ క్వశ్చన్. దీనికి వచ్చి బి ఆన్సర్ అండి. నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ అని క్లిక్. ఇది 6వ క్వశ్చను. దీనికి వచ్చి బి అండి ఆన్సరు. సబ్మిట్ నెక్స్ట్. ఇది 7th క్వశ్చను. దీనికి వచ్చి బి అండి, సబ్మిట్ నెక్స్ట్. దీనికి వచ్చి బి ఆన్సరు. 9th క్వశ్చన్ ఇది. దీనికి వచ్చి సి అండి ఆన్సరు. ఇప్పుడు ఇది క్వశ్చన్ ఎక్కడన్నా రావచ్చు, కానీ ఏసీబీలు ఒకటి కరెక్ట్ ఉంటాయి. అవి ఎలా అంటే ఇప్పుడు సి ఉంది కదా, మీకు అదే సి అంటే వెనక ముందు ఫస్ట్లోనా సెకండ్లోనా సి అని చూపిస్తుంది కదా, అదే ఆన్సర్ అయి ఉంటుంది. సబ్మిట్ నెక్స్ట్ క్విజ్. ఇది 10వదండి. దీనికి వచ్చి బి ఆన్సరు. సబ్మిట్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. దీనికి వచ్చి ఆన్సర్ బి అండి. సబ్మిట్. లాస్ట్ కంప్లీట్ అయిపోతుంది క్విజ్ అనేది. నాది కంప్లీట్ అయింది. రివార్డ్ వచ్చి 2 daysలో, ఈరోజన్నా రేపన్నా మర్నాడన్నా రివార్డ్ వచ్చి యాడ్ అయిపోతుంది. ఇది క్విజ్ ఎండ్ అయ్యే వరకు ఉండదు, తొందరగానే మనకి యాడ్ అవుతుంది. అంటే 150 days లాక్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే నా వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే, మీరు ఫ్రీగా ఎర్న్ చేసుకున్నారనిపిస్తే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను క్లియర్ చేయడానికే ట్రై చేస్తాను నాకు తెలిసినంత వరకు. బాయ్ ఫ్రెండ్స్.